వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి హాస్టల్లో నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు. హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ప్రపంచంలో వింతైన రూపం ఖరీదైన స్కిల్ ప్రోస్ ట్రీస్ నర్సరీలో ప్రత్యేక ఆకర్షణ. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన 30 సెకండ్లకే కోమాలోకి వెళ్లిపోయిన రోగి. మహాకుంభమేళలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజ్నావా. హైదరాబాద్ కుషాయిగూడ డిపోలో పార్కింగ్లో ఉన్న 2 బస్సుల్లో ఒకసారిగా చెలరేగిన మంటలు. కొన్ని నిమిషాల్లోనే దగ్ధమైన బస్సులు. యాగంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో గల శ్రీ శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం 16వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు గురు మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో జ్యోతి రామారావు శర్మ వారి వైదిక నిర్వహణలో వేద పండితులు స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటీ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాద ఆచరణలను తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు అమరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగన్న, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, గురురాజ్ స్వామి, గొల్లూరి రాములు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు, మరణశిక్ష. చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతకు ఇటు పోలీస్ శాఖ, అటు బాలల సంరక్షణ శాఖ కట్టుబడి ఉంది. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆధారాల పేరుతో నేర నిరూపణ అయితే చట్టపరంగా శిక్ష. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదీ, మరణశిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ నేరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయబోతుందని బాలల సంరక్షణ కర్నూలు జిల్లా అధికారి టి శారద తెలిపారు. కర్నూలు నగరంలోని ఎన్టీఆర్ పేట సంకల్బాగ్లో భాష్యం పాఠశాలలో ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ అభిప్రాయాలను మా దృష్టికి తేవడం, మీ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకోవడం ఈ జిల్లా యంత్రాంగం యొక్క పని. అవునా? 4 గంటలకు బెల్లు కొడతారు, టైం అవుతుంది, నాకు తెలుసు. ప్రిన్సిపాల్ గారు ముందే చెప్పారు. ఏది ఏమైనా కొన్ని విషయాలు, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది కదా. కానీ అసలు విషయాలు తెలుసుకోకపోవడం కూడా తప్పు. అవునా? కాబట్టి చట్టాలను గురించి, మీకున్న హక్కులను గురించి వాటిని మీరు అవగాహన చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మేడం గారు ఫస్ట్లో అడిగినారు, పేపర్లో చూస్తారా, మీరు పేపర్ చదువుతారా అని.
పేపర్ ఎంతమంది చదివినారు ఈరోజు? ఏమిటండి లౌకిక వేధింపులు అన్నారు. అవి ఏమిటి, ఎట్లుంటాయి అవి అనేది మీకు తెలియాలమ్మా. ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ మేము కలిసి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తుంటారు మీకు బ్యాడ్ డ్రెస్ ఇట్లాంటివన్నీ విన్నారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు లేదా పోతున్నారు, ఎవరన్నా మీకు ఒక సైగ చేసినట్లు కానీ లేకపోతే కళ్ళతో చూసినట్లు కానీ చేతితో సైగ చేసినటువంటి ఇటువంటివి జరిగినప్పుడు దానిని ఏమంటారంటే ఒకసారి 2 సార్లు అంటే ఏదో పట్టించుకొని పోతారు. ఎక్కువ సార్లు మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు అది లౌకిక వేధింపులు అని అంటారు. దాన్ని అట్టేటప్పుడు ఏం చేస్తారంటే ముందుగానే దాన్ని నిరోధించడానికి కొన్ని చట్టాలు కూడా తెచ్చారు. ఎందుకంటే మీకు తీసుకోవడం జరిగింది. మనల్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలా, రక్షించుకోవాలా అనేది కూడా మీ అందరూ ఆలోచించాలా. మన మధ్యలో మన సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కొంచెం డబ్బు ప్రాబ్లం. ఈ కార్యక్రమాన్ని మన లీగల్ ఆఫీసర్ ఉన్నారు, తను నడిపిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఎవరో చెప్తున్నారు వెనకాల బాలా బాలా శిక్ష ఏదో శిక్ష అని నిలబడుతుంది. బాలల పరిశీలన గృహం అంటే అబ్జర్వేషన్ హోమ్ అని చెప్పేసి ఉంటది అనమాట. అంటే అక్కడ కొన్ని రోజుల వరకు జనరల్ గా పెద్దపల్లి జిల్లా రామగుండం జనగామ గ్రామంలోని లింగేశ్వర ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా అన్ని దేవాలయాలకు తూర్పున వెలిస్తే ఇక్కడ మాత్రం దక్షిణాన వెలిసింది. ఈ ఆలయానికి పురాతన గ్రామమైన జనగామలో 12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో జైనులు నిర్మించారు. ఈ ఆలయాన్ని 16 స్తంభాలతో ఇసుకరాయితో నిర్మించబడింది. ఈ ఆలయానికి తూర్పున పూల చెరువు, ఉత్తరాన గోదావరి నది ఉంటుంది. ఈ నదిలో ఋషులు మునులు ఈ ఆలయంలో ఉండే రహస్య మార్గం గుండా వెళ్లి స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారట. అలా ఈ కాలం నుండే ఆ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున, కార్తీక పౌర్ణమి రోజున 3 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. భక్త మహాశయులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా 3 నిలువెత్తు శివలింగాలతో దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క శ్రీ 5 గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఉదయం 8 గంటలకు హారతి తీర్థ ప్రసాద వితరణ, తదనంతరం కూడా ఉదయం 4 గంటల నుంచి బ్రహ్మముహూర్తం నుంచి రాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేకించి ఇక్కడ ఆ యొక్క కోడె కట్టే సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది భక్తులకు సౌకర్యార్థం. ఈ యొక్క రాత్రి 12 గంటల వరకు కూడా అభిషేకాలు జరుగుతాయి. లోక కళ్యాణార్థం సాయంత్రం 5 గంటలకు గోధులిక సింహలగ్న పుష్కరాంశ సుముహూర్తమున ఆ యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కూడా ఊరేగింపుగా జనగామ గ్రామంలో ఉన్న కోదండ రామాలయం నుంచి స్వామివారిని ఎదుర్కొని 5 గంటలకు, సాయంత్రం 7 గంటలకు స్వామివారి కళ్యాణం ఇక్కడికి ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటలకు కళ్యాణం అయిపోతుంది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు భజన కార్యక్రమం ఉంటుంది. లింగోద్భవ సమయంలో రాత్రి 12 గంటల 5 నిమిషాలకు బిల్వాష్టోత్తర శతనామావళి పూజ, తదనంతరం లింగోద్భవ సమయంలో కూడా స్వామివారికి అభిషేకము, హారతి,
తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. మరుసటి రోజైన 27 బేస్తవారం నాడు శివరాత్రి తెల్లారి ఆ రాత్రి కూడా ఇక్కడ కొంత వేల సంఖ్యలో కూడా అందరూ జాగరణ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా భక్తులకు సౌకర్యార్థం చలువ పందిర్లు, మంచినీళ్లు, అదే విధంగా ఈసారి భక్తులకు ఇన్ని రోజులు కొంచెం మనకు బాత్రూమ్స్ కూడా లేకుండే. ఈ సంవత్సరం కమిటీ వాళ్ళ యొక్క సహకారంతో ఆ బాత్రూమ్స్ కూడా నిర్మాణం అయిపోయినాయి. అదేవిధంగా ప్రత్యేకించి గోదావరి నదికి పుణ్య స్నానాలు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మీకు ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ఇక్కడ అందరూ సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పారిశ్రామిక ఉన్న ప్రాంతంలో భక్తులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆ యొక్క భోలాశంకర్ను దర్శించుకొని పూజించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రలు కావాల్సింది తెలియజేస్తున్నాము. శ్రీ శ్రీలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు ప్రతి సంవత్సరము జరిగే శివరాత్రి ఉత్సవాలకు మీడియా మిత్రులు వచ్చి ఈ యొక్క ఉత్సవాలను ప్రజలకు ఇంకా తెలిసే విధంగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఫిబ్రవరి 26వ తారీఖు నాడు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన గతముల కంటే ఈసారి ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నాము. ఈ ఏర్పాట్లకు సహకరిస్తున్న సింగరేణి ఆర్జీవన్ జిఎం గారు మరియు గౌరవనీయులైన శాసనసభ్యులు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు పెద్ద మొత్తంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈసారి చాలా ఉత్సవాలు చాలా ముందెన్నడూ లేని విధంగా చాలా ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాట్లకు మేము సిద్ధమవుతున్నాం. సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ బాషా డిమాండ్ చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కలెక్టరేట్ వద్ద జరిగిన సూపర్ 6 సూపర్ ప్లాన్ దాలి బచావో కార్యక్రమంలో జిలానీ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపాలని దాలి బచావో కార్యక్రమం చేపట్టిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా ఇంతవరకు ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ అమలు కాని హామీలు ఇచ్చి అందలం ఎక్కిందని విమర్శించారు. 9 నెలలు అవుతున్నా ఉచిత బస్సు హామీ ఏమైందని, సంవత్సరానికి 3 సిలిండర్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ప్రతి విద్యార్థికి 15,000, ఇంట్లో ఎంతమందికి ఉంటే అన్ని వేల రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే బస్ అని చెప్పి మహిళలను కూడా, అక్కలను కూడా మోసం, ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన చంద్రబాబు నాయుడు పరిపాలన చేసే అర్హత లేదు. పరిపాలన నుంచి ఈరోజు తప్పుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ వాగ్దానాలు చేసి సూపర్ 6 అన్నారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయింది. తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఒకసారి విచారించుకోండి. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాము. అదేవిధంగా మీరు ఒక మాట నిలబెట్టుకోవాలా, మాట మీద ఉండాలి, కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. కాబట్టి మీరు 26, 27 సంవత్సరంగాను చట్టాన్ని మాత్రము రద్దు చేసే విధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఎటువంటి హామీలు అమలు చేయకపోగా డబ్బులు లేవని చెప్పి కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం, ముద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని లేపడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. పెద్దగా తాలీ బజావో కార్యక్రమం ద్వారా శబ్దాలు చేస్తూ నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపి, అయ్యా మీ ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఎలక్షన్స్ కన్నా ముందు హామీలు ప్రజలకు అమలు కాని హామీలు అన్నీ ఇచ్చి అందలేమి కూర్చున్న తర్వాత ఈరోజు మాట మార్చి ఖజానా ఖాళీ అంటున్నారు. ఇది చాలా తప్పు. ప్రజలను మోసం చేయడం చాలా తప్పు. ప్రజలందరూ మభ్యపెట్టారు. మీరు హామీలు అమలు కాలేవు, మా దగ్గర ఖజానా లేదన్న విషయం మీకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అప్పులు చేశారో మీరు చూశారు. ఖజానా ఖాళీ ఉందన్న విషయం మీకు బాగా తెలుసు. మీరు సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక్కడ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీకు ప్రతిదీ అవగాహన ఉంది. అవగాహన ఉన్న తర్వాత
తర్వాత కూడా ఓన్లీ అధికారం కోసమే మీరు హామీలు ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత ప్రజలను ఈ రకంగా మోసం చేయడం ఎంతవరకు న్యాయము? రైతు భరోసా అన్నారు, 20,000 రూపాయలు. ఎక్కడ 20,000 రూపాయలు? రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చారా? ప్రతి పిల్లాడికి 15,000 అన్నారు. ఎక్కడ 15,000 ఇస్తున్నారా మీరు? తల్లికి వందనం పేరిట 15,000 రూపాయలు ఇస్తామన్నారే. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. 3 సిలిండర్లు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఇస్తున్నారా 3 సిలిండర్లు? ఉచిత బస్సు సౌకర్యం అన్నారు. ఇస్తున్నారా ఉచితంగా బస్సు మహిళలకి? మేము ఇంతకుముందు కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వట్లేదని చెప్పి ఒక ప్రోగ్రాం కూడా చేశాము. మీరు ఎందుకు కళ్ళు తెరవట్లేదు ఇంతవరకు? ఎందుకు నిద్రపోతున్నారు? దయచేసి ఇక్కడైనా నిద్ర మేల్కోండి. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇస్తామన్నారే నెలకి. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారే. ఇవన్నీ ఎక్కడున్నాయి హామీలు? మోసం చేసి కదా మీరు ఓట్లు వేయించుకుంది. మీకు నిజంగా ఓటు బ్యాంక్ ఉందా ఆంధ్రప్రదేశ్లో? ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి. మీకు ఓటు బ్యాంకు లేదనే బీజేపీని కలుపుకున్నారు. మీకు ఓటు బ్యాంకు లేదనే పవన్ కళ్యాణ్ గారు కలుపుకున్నారు. అందరు కలిసి అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు ఇలా మోసం చేయడం ఎంతవరకు న్యాయం? కాంగ్రెస్ తరఫున గట్టిగా డిమాండ్ చేసి అడుగుతున్నాము. ఇలాంటి అమలు కాని హామీలు ఇవ్వడం చాలా తప్పు. ఇంకోసారి ఇలా చేయకండి. ఇకనైనా 9 నెలలు అయిపోయింది. ఇకనైనా హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు పట్టండి అని కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ప్రతి హాస్టల్లో నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల వంగరలోని డాక్టర్ పివి రంగారావు తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల కళాశాలను హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కళాశాలలోని విద్యార్థుల తరగతి గదులు, డార్మెటరీ, వంటగదులను జిల్లా కలెక్టర్ తనిఖీలు చేశారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థినులకు వండిన భోజనాన్ని కలెక్టర్ తనిఖీలు చేశారు. పాఠశాల కళాశాలలో ఎంతమంది విద్యార్థినులు ఉన్నారని ప్రిన్సిపల్ ఆఫ్రిన్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకువెళ్తున్నారని అడిగారు. ఎంపీ శ్రీ అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంజూరైన పాఠశాలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అందరూ సేమ్ సబ్జెక్ట్ వేరే వేరే సబ్జెక్ట్ ఎంతమంది మీ క్లాస్ ఇద్దరు ఉన్నారా? క్లాస్ రోజు బాగుంటుందా? ఎగ్ ఎన్నిసార్లు? తర్వాత స్టార్ట్ అవుతుంది. అయితే మనం సిలబస్ కవర్ చేసుకున్నారా? ఇన్ని సంవత్సరాలైనా శేఖర్ నేను చదివిస్తాను కష్టపడ్డాం బాగోలేదు. కిచెన్ గార్డెన్ మీరే నాటారా? ఎగ్జామ్స్ రెడీనా? మరి నెక్స్ట్ అభ్యాసాన్ని ఇచ్చారా? ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? అసెంబ్లీలో ప్లే చేస్తారా మీరు? ఎవరున్నారు ఆ కమిటీలో? సో ఏమేమి కంప్లీట్ చేసుకున్నారు? ఓకే, థ్యాంక్ యూ. పడుకోండి. మండలు వంగర గ్రామంలో మనకి
స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఉన్న రెసిడెన్షియల్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. అలానే ఈరోజు ఇక్కడ నైట్ హాల్ట్ కోసం రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 550 పిల్లలు ఉన్నారు, బోత్ 5th నుంచి జూనియర్ కాలేజ్ ఎంపీసీ బైపీసీ పిల్లలతో పాటు. సో ఇప్పటి వరకు హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ ప్లస్ ఇక్కడ క్లాస్ రూమ్స్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా చూడటం జరిగింది. రీసెంట్గా ఏపీసీ వర్క్స్ కింద 24 lakhs ఏవైతే శాంక్షన్ అయ్యాయో దాని కింద చేపట్టిన రిపేర్స్, ఎలక్ట్రిఫికేషన్ అవ్వచ్చు, మైనర్ రిపేర్స్ ఏవైతే టేకప్ చేస్తున్నారో అవన్నీ కూడా చూడటం జరిగింది. కొన్ని పనులు ఏవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ 10 daysలో కంప్లీట్ చేయాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్పెషలీ హాస్టల్స్కి మెష్ డోర్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేశారు. సో అవన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తారు. కొన్ని కాంపౌండ్ వాల్ రిపేర్స్ అండ్ టాయిలెట్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసుకుంటారు. అలానే ఇప్పుడు కొత్తగా డయట్ అండ్ మెన్యూ ఏదైతే మనము ఇంప్లిమెంట్ చేసామో అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మెన్యూ ప్రకారం ఫుడ్ రెగ్యులర్గా ఇస్తున్నారు లేదు కూడా చూడటం జరిగింది. అండ్ ఇక్కడ రెగ్యులర్గా ఎస్ఎస్సి వాళ్ళకి స్టడీ క్లాసెస్ ప్లస్ వాళ్ళ ప్రిపేర్, అలానే ఈ స్కూల్స్ అన్నీ కూడా రీసెంట్గా ఏపీసీ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మధ్య ఇక్కడ ఈ స్కూల్ పిఎంశ్రీ స్కూల్ లాగా జిల్లాలో ఇంకా 18 schools పిఎంశ్రీ కింద ఉన్నాయి. వాళ్ళకు వచ్చిన రీసెంట్ బడ్జెట్ ద్వారా వాళ్ళు ఇంకా స్కూల్లో అదనపు ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసుకోవాలి పిల్లలకి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 30 lakhs వచ్చినాయి, కొంతమందికి 20 strength బట్టి ఉంటుంది. 2 crores 20 lakhs పిఎంశ్రీ కింద వచ్చింది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1 crore 50 lakhs ఖర్చు చేయడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా ఇప్పుడు త్వరలోనే మనము వాళ్ళకి ఎక్స్పెండిచర్ అనేది మనం బుక్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి నైట్ హాల్ట్కి వచ్చాము. లాస్ట్ వీక్ ఏసీ రెవెన్యూ గారు కూడా ఐ థింక్ వేలేరులో నైట్ హాల్ట్ చేసి వచ్చారు. సో రెగ్యులర్గా అందరూ కూడా ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉన్నాము. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయో అవైలబుల్ బడ్జెట్ నుంచి టేకప్ చేస్తున్నాము. బట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది మాత్రం ప్రతి హాస్టల్లో ఉండాలి అనేది ఇన్సిస్ట్ చేస్తున్నాము. వాళ్ళ శానిటేషన్ అవ్వచ్చు, టాయిలెట్స్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, అలానే మనం ఫాలో అయ్యే మెన్యూలో వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవ్వాలి అనేది కూడా చూస్తున్నాం. ప్రపంచంలో వింతైన రూపం ఖరీదైన సిల్క్ ప్లోస్ ట్రీస్ చెట్లను కడియం మండలం కడియపులంక శ్రీ శివాంజనేయ నర్సరీ అధినేత మల్లు పోలరాజు దక్షిణ అమెరికా, స్పెయిన్, థాయిలాండ్ వంటి దేశాల నుండి ప్రత్యేక కంటైనర్ల ద్వారా 75 రోజుల క్రితం షిప్లో చెన్నై రాగా అక్కడ నుండి ఈ వారంలోనే తన నర్సరీకి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని ప్రేక్షకులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. 100 ఏళ్ల వయసు గల ఈ వృక్షాలపై ఆయన వివరాలను వెల్లడిస్తూ ఇప్పటి వరకు విదేశాలకు మాత్రమే పరిమితమై వింత వింత ఆకారాలలో ఉన్న ఈ భారీ వృక్షాలు ఇప్పుడు ఈ ప్రాంత సందర్శకులను అబ్బురపరచడం తనకు చాలా ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. పెద్ద పెద్ద పార్కులు, హోటల్స్, ధనవంతుల గార్డెన్స్లోనూ వీటిని ప్రత్యేక ఆకర్షణ కోసం పెంచుతారని, ఈ మొక్కల ఖరీదు సుమారుగా ఒక్కొక్కటి 35 నుంచి 40 లక్షల వరకు ఉంటాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మోడులుగా కనిపిస్తున్న వీటికి చిన్న చిన్న కొమ్మలు వచ్చి రంగురంగులో పువ్వులు పూస్తాయని, అప్పుడు మరింత సుందరంగా మొక్కలు సందర్శకులను అలరిస్తాయని నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు.
నమస్కారం అండి. మాది శివాంజనేయ నర్సరీ కడిగిప్లంక్ అండి. నా పేరు మల్లు పోలరాజు. నేను గత 30 సంవత్సరాలుగా ఈ నర్సరీ వ్యవస్థని దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో ఎత్తుకు ఎదిగి ఎన్నో పెద్ద మొక్కలను కలెక్ట్ చేయడంలో దేశ విదేశాల్లో ఉన్న మొక్కలన్నీ కలెక్ట్ చేయడం, ఇక్కడ తీసుకొచ్చి మా నర్సరీలో పెట్టి అమ్మడం జరుగుతుందండి. అలాగే దాంట్లో భాగంగా ఈ రోజున నాకు బయట దేశాల్లో దొరికే ఈ చెరియోసా ఇన్నిగ్నేషన్ అనే మొక్కని మేము తీసుకురావడం జరిగిందండి. ఇది ఇంచుమించుగా 100 నుంచి 120 సంవత్సరాల వయసు గల మొక్కలండి ఇవి. ఈ మొక్కల్లో ఏంటంటే దీని పైన పువ్వులు పూసి మంచి ఆహ్లాదంగా తయారవడంలో ఈ మొక్కకి సాటండి. అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని మొక్కలకి ధీటుగా మన ఇండియా కూడా ఏమాత్రం వృక్ష సంపదలో తీసిపోదనే దాన్ని మనం గర్వకారణంగా చెప్పుకోవడం కోసం ఈ విదేశాల్లో ఉన్న మొక్కలు కూడా తెచ్చి ఇక్కడ మన నర్సరీల్లో పెట్టడం జరుగుతుందండి. అలాగే ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ ఎక్స్పీరియాలో కూడా ఇలాంటి మొక్కల్ని డిస్ప్లేలో పెట్టారండి. అలాగే ఇక్కడ మా నర్సరీలో కూడా చాలా రకాల మొక్కల్ని 100-120 సంవత్సరాల వయసు గల మొక్కలను పెట్టి అందరినీ ఆహ్లాదపరుస్తూ ఇక్కడ అమ్మకానికి మేము పెట్టడం జరిగిందండి. ఇంచుమించుగా దీన్ని మేము 3 మొక్కలు తీసుకొచ్చామండి. ఈ 3 మొక్కలు కూడా ఒక్కొక్కటి ఇంచుమించుగా 30 నుంచి 35 లక్షల రూపాయల వరకు మేము చెప్తున్నామండి. అలాగే ఈ మొక్కల్లో భాగంగా దీనికి కావలసిన వసతులు మన ఇండియాకి తగిన వాతావరణానికి అనుకూలంగా దీని శాస్త్రీయ పద్ధతుల్లో దీనికి ఫీడింగ్ కానీ దీన్ని ఎదుగుదలకు కానీ అన్ని మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. ఇవన్నీ తీసుకుని ఫుల్ సెట్ అయిన తర్వాత మాత్రమే కొనుగోలుదారులకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ మొక్కల్ని అన్ని తెచ్చినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉందండి. ఇండియాలో అన్ని రకాల మొక్కల్ని చూపించడం చాలా ఆనందకరమని నేను తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.